హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ వచ్చేసరికి డెవిల్ బాస్ పార్ట్ 15. నువ్వు ఇంకో మనిషిని ఎలా తాకగలవు, ఇంకో మనిషిని ఎలా కౌగిలించుకోగలవు, ఇదంతా చేయడానికి నీకు ఎంత ధైర్యం? ఇప్పుడు నీ జీవితాంతం నా బందిఖానాలో జీవించు. ఎవరు నిన్ను చూడలేరు, నువ్వు కూడా ఎవరిని చూడలేవు. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తాను. ఇలా అంటూ విక్రాంత్ గాఢమైన చిరునవ్వు నవ్వాడు. ఈ సమయంలో విక్రాంత్ వెన్నెల మీద కోపంగా ఉన్నాడు. అతడు పొగ త్రాగుతూ ఆమె అందరితో బాగా మాట్లాడుతుంది, ఆమె చిరునవ్వుతో మాట్లాడుతుందని, ఆమె అందరినీ ప్రేమతో కలుస్తుందని అనుకున్నాడు. ఆమె అతన్ని ప్రేమగా కౌగిలించడానికి ముందే ఆమె అతనితో చిరునవ్వుతో మాట్లాడేది. చాలాసార్లు విక్రాంత్ ఆహారం తినడానికి నిరాకరించినప్పుడు వెన్నెల ఎటువంటి భయం లేదా సంకోచం లేకుండా అతని చేతులు పట్టుకొని బలవంతంగా తినడానికి టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళేది. కాబట్టి ఈ 6 నెలలలో వారి సన్నిహిత్యం పెరిగి ఉండాలి. వారిద్దరూ ఒకరినొకరు దగ్గరవ్వాలి. కానీ దూరం వచ్చింది. వెన్నెల అతనికి దగ్గరగా రావడానికి ప్రయత్నించింది, కానీ బదులుగా ఆమె మరింత దూరంగా వెళ్ళిపోయింది. విక్రాంత్ ఈ విషయంలో వెన్నెల చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు. కానీ ఆమె కొన్ని నెలల క్రితం తన రుణం దరఖాస్తును సమర్పించడానికి విక్రాంత్ వద్దకు వచ్చినప్పుడు ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ఆమెను తన నుండి దూరం చేసే వ్యక్తి అతనే అని అతను గ్రహించలేదు. ఈ 6 నెలలు అతను ప్రతిరోజు ఆమెతో శారీరకంగా ఉండకపోయినా ఆమెను తన దగ్గర ఉండమని బలవంతం చేశాడు. వెన్నెల కోరుకున్నా కోరుకోకపోయినా విక్రాంత్ చెప్పిన ప్రతి పనిని పాటించాలి. ఈ 6 నెలల్లో అతని బానిసలా ఒప్పుకోవలసి వచ్చింది. తన తప్పులను మర్చిపోతూ విక్రాంత్ వెన్నెల చేసిన తప్పులను మాత్రమే గుర్తుంచుకుంటున్నాడు. చాలా ఆలస్యమైంది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. వాచ్ చూసుకొని రెడీ అవ్వడానికి వేరే రూమ్కి వెళ్తాడు. వెన్నెల తలుపుకు ఆనుకొని నేలపై కూర్చొని విక్రాంత్ కోరుకుంటేనే తప్ప తలుపులు తెరుచుకోదని తనకి తెలుసు. వెన్నెల ఇంతకుముందు కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చింది. ఈ అపార్ట్మెంట్లో తనకు సహాయం చేయగల సేవకుడు ఎవరూ లేరు. ఆమెకు తెలుసు, లేకపోతే ఎవరైనా ఆమెకు సహాయం చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆశ కూడా లేదు. సెక్యూరిటీ గార్డులు తలుపు బయటనే ఉన్నారు. గదిలోకి వెళ్ళిన తర్వాత విక్రాంత్ తన ఆహారాన్ని తానే వండుకుని తినేవాడు. విక్రాంత్ తన ఆఫీస్కి వెళ్ళాడు మరియు వెన్నెల అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంది మరియు ఆమె పడుకుంది. తన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి తన తల్లి మరియు తండ్రి ఇక్కడ లేకపోవడం మంచిదని, కనీసం ఇప్పుడైనా వెన్నెల గురించి నిజం వారికి తెలియదని, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని ఆమె గుర్తు చేసుకుంది. ఆమె తన తప్పులో చిక్కుకుంది, లేదా ఆమె బలవంతం వల్లే అని నేను చెప్పగలను. ఈ భయం వల్లనే ఆమె విక్రాంత్ ముందు తల వంచేది. విక్రాంత్ ఆఫీస్కు చేరుకున్నప్పుడు రాజేష్ అప్పటికే అక్కడే ఉన్నాడు. విక్రాంత్ మెడపై అతని వేలిముద్రలు ముద్రించబడి ఉన్నాయి. అతనిని చూసిన విక్రాంత్ ఒక దయ్యం లాంటి చిరునవ్వు ఇస్తాడు. రాజేష్ మెల్లిగా ఇలా మాట్లాడాడు. మాయా మేడం బయట కూర్చొని ఉన్నారు సార్ అని చెప్పాడు. వాళ్ళని లోపలికి పంపించు అని విక్రాంత్ తల అడ్డంగా ఊపాడు. రాజేష్ బయటకు వెళ్ళాడు. కొన్ని రోజుల క్రితం వరకు తాను బాసుగా ఉన్నందుకు అతనికి ఇప్పుడు గర్వం లేదు. తాను విక్రాంత్ కార్యదర్శిని అని ప్రజలకు గర్వంగా చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. అతనికి విక్రాంత్ ఒక స్వార్థపూరితం
ఒక స్వార్థపరుడు మరియు చెడిపోయిన పనికిరాని మానవత్వం లేని చెడ్డవాడిలాగా కనిపించాడు. రాజేష్ మాయా వైపు వెళ్ళి, సార్ వచ్చారు, మీరు అతన్ని కలవవచ్చు అన్నాడు. విక్రాంత్ రాక కోసం ఎదురు చూస్తున్న మాయ విక్రాంత్ క్యాబిన్కి వెళ్తుంది. తెరచి లోపలికి వచ్చింది. విక్రాంత్, 2 రోజుల క్రితం నుండి నీ జాడ ఎక్కడా లేదు అని మాయ అంది. విక్రాంత్ ప్రస్తుతం తన ల్యాప్టాప్ తెరిచి తన ఐడిని ఎంటర్ చేస్తున్నాడు. మాయా వైపు చూస్తూ, నా గురించి అంతగా కనుక్కోకు. నా కోసం ఇంతగా వెతకడం మొదలుపెట్టేంతగా ఏం జరిగిందో అన్నాడు. మన ఇద్దరి పెళ్లి తేదీని ఖరారు చేసుకోవాలి విక్రాంత్. ప్రజలు మన గురించి తెలుసుకోవడం ప్రారంభించారు కాబట్టి మనం తేదీ ప్రకటించడం మంచిది. మాయ ఇలా చెప్పి కుర్చీలో కూర్చుంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. విక్రాంత్ మెల్లిగా కుర్చీని ఆనుకొని తన చేతులను ఆమె చేతులతో ముడి వేసుకొని ఏమాత్రం సంకోచించకుండా మాయా కళ్ళల్లోకి చూస్తూ, లేదా బహుశా నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు అన్నాడు. విక్రాంత్ చెప్పిన మాటలు వినగానే మాయా కోపంగా కుర్చీలోంచి లేచి నిలబడి, నీ ఆజ్ఞ ప్రకారం ప్రపంచం మొత్తం నాట్యం చేస్తుందా అని అడిగింది. ప్రపంచాన్ని నా బానిసలాగా నాట్యం చేయడంలో నాకు ఆసక్తి లేదు. ఇలా అంటూ విక్రాంత్ కూడా లేచి నిల్చున్నాడు. నువ్వు వెళ్ళవచ్చు, నా ఉద్దేశం నీకు చెప్పాను అన్నాడు. నేను ఇలా ఎలా వెళ్ళగలను? నన్ను పెళ్లి చేసుకుంటావని హామీ ఇచ్చావు. నేను ఏమి డబ్బుల కోసం వెళ్ళిపోయే వీధి అమ్మాయిని కాదు. నేను మాయాని. మాయా తన మొండితనాన్ని, అవసరాలని ఎలా తీర్చుకోవాలో ఆమెకు బాగా తెలుసు అని మాయ కోపంగా అరుస్తూ అంది. పర్వాలేదు, అయితే నీ మొండితనాన్ని, అవసరాలని వేరొకరితో తీర్చుకో. ఎందుకంటే విక్రాంత్ ప్రజల అవసరాలను తీర్చడు, బదులుగా తన అవసరాలను ప్రజల ద్వారా తీర్చుకుంటాడు అని విక్రాంత్ తన కోపాన్ని రేకెత్తిస్తూ అన్నాడు. విక్రాంత్, నువ్వు ఇది చేయలేవు. నేనేం చేయగలనో నాకే తెలియదు. మరి నీకు ఏం తెలుస్తుంది అన్నాడు విక్రాంత్ తన కుర్చీని వెనక్కి కుదిపి బయటకు వస్తూ. ఈ పెళ్ళిని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నావో నాకు తెలియాలి అని చెప్పి మాయ 2 అడుగులు ముందుకు వేస్తుంది. నాకు నీ మీద ఆసక్తి లేదు అని విక్రాంత్ వెంటనే జవాబు ఇచ్చాడు. ఏంటి, కొన్ని రోజుల క్రితం నువ్వు చాలా ఆసక్తి చూపిస్తున్నావు. నీకు అకస్మాత్తుగా ఏం జరిగిందో? మాయా గొంతులో ఒక వెక్కిరింత వినిపించింది. నేను ప్రయత్నించాను, బహుశా మీకు ఆసక్తి కలిగించవచ్చని అనుకున్నాను, కానీ నేను తప్పు చేశాను. నువ్వు నన్ను ఇంప్రెస్ చేయలేకపోయావు. మాయా విక్రాంత్ దగ్గరకు వచ్చి అతన్ని కౌగిలించుకుంటుంది. మిమ్మల్ని మీరు ఆకట్టుకునే అవకాశం మీకు ఎక్కడ లభించింది అనిపిస్తోంది? నీ ఈ స్పర్శ నాకు బాగా నచ్చి ఉంటే నన్ను ఆకట్టుకోవడానికి నీకు ఒక అవకాశం ఇచ్చి ఉండేవాడిని. విక్రాంత్ ఆమె చేతులను తన నుండి వేరు చేసి తన బట్టలపై చాలా మురికి చెత్త అంటుకున్నట్లుగా తన ఫేసుని పెట్టి బట్టలను దులుపుకుంటున్నాడు. విక్రాంత్ ఇలా ప్రవర్తించడం చూసిన మాయా కోపం పెరిగింది. ఇప్పుడు ఆమెకు ఇంకా కోపం వచ్చింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మిమ్మల్ని సంతోషపెట్టగల వ్యక్తిని కాదా? నిజమే, ఈ ప్రపంచంలో నన్ను సంతోషపెట్టగల అమ్మాయి ఏదీ లేదు అని చెప్పి అతను ఆమె చేయి బయటకు తిప్పి మాయాను తన చేయి పట్టుకొని బయటకు వెళ్ళమని చెప్పి విక్రాంత్ తన టేబుల్ మీద నుండి టిష్యూ పేపర్ తీసుకొని చేతులు శుభ్రంగా తుడుచుకుంటున్నాడు. ఇది చూసి మాయా కోపంగా ఉంది. తిరిగి వచ్చి
తనని చూడటం ప్రారంభిస్తాడు. సరే, దీని అర్థం నేను అర్థం చేసుకున్నది పూర్తిగా సరైనదే. విక్రాంత్ ప్రశ్నార్థకం కళ్ళతో మాయా వైపు చూశాడు. స్టోరీ మధ్యలో ఇలా చెప్తున్నందుకు మీరు నన్ను ఏమీ అనుకోకండి. ఈ స్టోరీ వీడియోలకి వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ వీడియో చూస్తున్న అందరూ కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. విక్రాంత్ ప్రశ్నార్థక కళ్ళతో మాయా వైపు చూశాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ పిఏ వెన్నెల కోసం నువ్వు నన్ను వదిలేస్తున్నావని నేను చెప్పాలనుకుంటున్నాను కదా. ఆ మంత్రగత్తె తన అందంతో శరీరంతో నిన్ను మంత్రముగ్ధుడిని చేసింది. విక్రాంత్ ఆమె వైపు ముందుకు కదిలి ఆమె 2 బుగ్గలను తన చేతుల్లోకి తీసుకొని వాటిని గట్టిగా పట్టుకొని అతను నువ్వు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే అంటూ కోపంతో నీ నోటిలో ఒక్క పన్ను కూడా కనిపించదు అని అంటాడు. విక్రాంత్ చేతులు ఆమె 2 బుగ్గలను గట్టిగా పట్టుకున్నాయి. మాయా తన 2 చేతులతో అతన్ని చేతులతో ఒకదానిని లాగడానికి తన సాయశక్తులా ప్రయత్నించింది. కానీ విక్రాంత్ పట్టు చాలా బలంగా ఉండటం వలన ఆమె విడిపించుకోలేకపోయింది. ఆమె విక్రాంత్ ఛాతీ మీద కొట్టడం ప్రారంభించింది. విక్రాంత్ ఆమెను పట్టుకొని తన ముఖం దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి వంగి చూస్తూ, నువ్వు వెన్నెల గురించి చెప్పే ఒక్క తప్పు మాట మళ్ళీ నీ మీద భారంగా పడుతుంది. మరియు నువ్వు ఈ లోకంలో ఉన్నావని ఎవరికీ తెలియదు అన్నాడు. విక్రాంత్ మాయాను వదిలి వెళ్ళగానే మాయా కోపంగా విక్రాంత్ వైపు చూసింది. కొన్ని పండ్లు తిని విక్రాంత్ వైపు చూసి ఆమె నవ్వింది. ఆమెను తిరస్కరించిన మొదటి వ్యక్తి విక్రాంత్. లేకపోతే మాయా ఇంతకుముందు చాలామంది అబ్బాయిలతో డేటింగ్ చేసి వారిని వాడుకున్న తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చక ఆమె వాళ్ళందరినీ కావాలనే తిరస్కరించింది. కానీ ఈరోజు ఆమె జీవితంలో మొదటి తిరస్కరణకు తట్టుకోలేకపోయింది. ఆమెకు కూడా పెళ్ళి అవుతుంది అన్న కలలో తనని పెళ్ళి చేసుకున్న తర్వాత నేను మా నాన్నగారి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందుతారు అని ఆమె ఆ కలలను జీవించడం ప్రారంభించినప్పుడు ఆ కలలు విరిగిపోయాయి మరియు ఆమెను వాస్తవికం యొక్క నేలకు తీసుకొచ్చాయి. మాయా నవ్వింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు, నాకు అర్థం అయింది. విక్రాంత్ మాయా వైపు చూపు నిలిపి ఏమీ అర్థం కానట్లుగా తన చూపును గజిబిజిగా చూస్తున్నాడు. నువ్వు ఆ వీధి అమ్మాయి వెన్నెలాని ప్రేమించావు కదా. ఆమె కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నావు. ఇది మీకు సంబంధించినది కాదు. మరియు గుర్తుంచుకోండి, మీరు ఎవరి ముందు నోరు తెరవాలో మరియు ఎవరి ముందు నోరు తెరవకూడదో మీరు అర్థం చేసుకోవాలి. ఆ వీధి అమ్మాయి కోసం నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు. విక్రాంత్ తనను వెన్నెల కోసం వదిలి వెళ్తున్నాడని అతని నుండి వినాలనుకున్నట్లుగా మాయా తన మాటలను పునరావృతం చేసింది. ఈ సమయంలో విక్రాంత్ ముందు అతని టేబుల్ మీద ఒక అలారం గడియారం ఉంది. విక్రాంత్ ఆ అలారం గడియారాన్ని చేతిలోకి తీసుకొని మాయా వైపు విసిరాడు. గడియారం మాయా కాలుకి తగిలింది. మాయా ఆమె నొప్పితో మోకాళ్ళపై పడిపోయింది. నేను మళ్ళీ చెప్పాను, బహుశా నీకు ఇంకా ఇది తెలియకపోవచ్చు అని విక్రాంత్ ఎలాంటి భావోద్వేగం లేకుండా అన్నాడు. మాయా ముఖంలో బాధ రేఖలు కనిపించాయి. ఆమె కోపంగా విక్రాంత్ వైపు చూస్తూ, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఒక పనికిరాని అమ్మాయి కోసం నా తండ్రి నీ దగ్గర వదిలి వెళ్ళాడు అని అంది. నువ్వు మాట్లాడుకో. విక్రాంత్ జోక్యం చేసుకున్నాడు. అతను ప్రతి మాట విన్నాడు.
అతను ముందుకు వచ్చి ఆమె జుట్టు పట్టుకొని ఆమెను లేపి, ఆమె నా పిఏ, నేను తప్ప ఆమెను ఎవరు ఏమీ చెప్పలేరు, కాబట్టి ఆమె గురించి ఏదైనా చెప్పే ముందు 10 సార్లు ఆలోచించండి అన్నాడు. మాయ తన జుట్టును వదిలించుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తూ విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ, ఎందుకు? ఆమె నీ సొంతం కాదు, నువ్వు మాత్రమే ఆమె గురించి మంచి లేదా చెడు చెప్పగలవు అంది. అవును, ఇది నా ఆస్తి, దానితో లేదా రెండింటితో ఏదైనా చెప్పడానికి లేదా చేయడానికి నాకు హక్కు ఉంది. మరియు దీనిని మళ్ళీ గుర్తుంచుకో, ఈ ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళే ముందు తలుపు లాక్ చేసుకో, వీలైతే మళ్ళీ ఇక్కడికి రాకు. అతను ఒక్క కుదుపుతో మాయా జుట్టును వదిలేసి టేబుల్ మీద ఉంచిన టిష్యూ పేపర్తో చేతులను తుడుచుకోవడం ప్రారంభించాడు. నువ్వు నన్ను తాకినా అసహ్యంగా అనిపిస్తుంది, దీనికి నేను ఖచ్చితంగా నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను విక్రాంత్ అని మాయా అంది. మాయ అనేది వాడి పడేసే వస్తువు కాదు. మాయ తన మాటలు చెప్పి వెళ్ళిపోతుంది. విక్రాంత్ టేబుల్ మీద ఉంచిన బటన్ నొక్కుతాడు. కొంత సమయం తర్వాత ప్యూన్ లోపలికి వచ్చి చెత్త శుభ్రం చేస్తూ విక్రాంత్ బాత్రూమ్ వైపు వెళ్తాడు. ప్యూన్ విరిగిన గడియారం ముక్కలను తీయడం ప్రారంభించాడు. విక్రాంత్ బయటకు వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. వెన్నెలాకి వ్యతిరేకంగా ఏమీ వినలేకపోతున్నాడని, వెన్నెలాని మరెవరితోనూ చూడలేకపోతున్నానని అతనికి అర్థం కాలేదు. అతను కళ్ళు మూసుకొని కుర్చీపై వాలుతూ కూర్చున్నాడు. కుర్చీలో కూర్చొని అతడు కాస్త రిలీఫ్గా తన కళ్ళు 2 మూసుకున్నాడు. ఈ సమయంలో వెన్నెల నవ్వుతున్న ముఖం అతని ముందు కనిపించింది. ఆమె తెల్ల చొక్కా, నల్ల కోటు మరియు నల్లని విప్పిన తన జుట్టు, పెద్ద గోధుమ కళ్ళు అతనికి గుర్తుకు వచ్చాయి. ఆమె పెదవులను చూడగానే విక్రాంత్కు పెదవుల్లో ఒక చిరునవ్వు వచ్చింది. ఒక చేత్తో తలుపు తెరచి మరో చేత్తో నోట్ ప్యాడ్ పట్టుకొని లోపలికి వచ్చిన స్ట్రాబెర్రీ వెన్నెల గుర్తుకు వచ్చింది. ఆమె గదిలోకి వచ్చి, హలో సార్, నా పేరు వెన్నెల, నేను మీ కొత్త పిఏని అని ఆమె పరిచయం చేసుకున్నది. విక్రాంత్ మాటలకు మాయ తన తండ్రితో ఏం చెప్తుంది? వెన్నెలాని విక్రాంత్ ప్రేమిస్తున్నాడా? వీటన్నిటిని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న అందరూ కూడా ఒక లైక్ చేయండి. కంపల్సరిగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా నాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నేను మీ తెలుగు స్టోరీస్.